బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పాత మంత్రుల శాఖలలో మార్పులు లేవన్నారు. తన వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ దగ్గర మొత్తం 11 శాఖలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకే కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి నో ఎంట్రీ అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక్కటేనని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పాత మంత్రుల శాఖలలో మార్పులు లేవన్నారు. తన వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ దగ్గర మొత్తం 11 శాఖలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి నో ఎంట్రీ అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక్కటేనని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పాత మంత్రుల శాఖలలో మార్పులు లేవన్నారు. తన వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ దగ్గర మొత్తం 11 శాఖలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి నో ఎంట్రీ అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ ఒక్కటేనని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పాత మంత్రుల శాఖలలో మార్పులు లేవని క్లారిటీ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మరి తన 2 రోజుల పర్యటనకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన అంశం ఏంటంటే కొత్త మంత్రులకి ఏవైతే తన వద్ద ఉన్నాయో ఆ శాఖలు, వాటిలోనే 11 శాఖలు ఉన్నాయి రేవంత్ రెడ్డి వద్ద. వాటిలో 3 శాఖలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాత మంత్రుల శాఖలు మాత్రం యథావిధిగా ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక రెండో అంశం ఏంటంటే కర్ణాటక కులగణన అంశంపై చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చానని చెప్పారు. దాంతో పాటు ఇక చూసుకున్నట్టుగా అయితే టోటల్ గా ఓవరాల్ గా రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్కి అన్ని తెలుసుని మరి వివరించానని, మరి అలాగే కాంగ్రెస్ హైకమాండ్ తో ముఖ్యంగా కులగణన అంశంపై ప్రధానంగా చర్చించాలని చెప్పి రేవంత్ చెప్పడం జరిగింది. మరి ఈ దాదాపుగా కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తనతో ఉన్న 11 శాఖల్లో 3 శాఖలు
వాళ్ళకి ఇస్తామని చెప్పి రేవంత్ చెప్పడం జరిగింది. చూసుకుంటే రేవంత్ నిన్న ఈ రోజు కూడా చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలవడం, ప్రియాంక గాంధీతో భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అయితే ఏఐసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు చూసుకున్నట్లయితే మరో 3 మంత్రి పదవులను కూడా అతి త్వరలో ఫిల్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే 3 మంత్రి పదవులను ఫిల్ చేశారు. మరో 3 మంత్రి పదవులు కూడా ఫిల్ చేస్తారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా నామినేటెడ్ పదవులే కానీ, పార్టీకి సంబంధించిన పదవులే కానీ అటన్నిటిపై కూడా హైకమాండ్ తో చర్చించారు. వాటన్నిటిని కూడా అతి త్వరలో ఫిల్ చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన తన ఢిల్లీ 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన ఈ రోజు హైదరాబాద్ కి బయలుదేరారు. అయితే ఆర్కే, కాళేశ్వరం కమిషన్ విచారణ మీద కానీ లేకపోతే కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై కూడా 2-3 రోజుల్లో మాట్లాడతాను అని కూడా చెప్పినట్టున్నారు కదా ఆర్కే? అవును, కాళేశ్వరం కమిషన్ ముందు ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. మరి అదే రకంగా ఈ అంశానికి సంబంధించి ఆయన 2-3 రోజుల్లో పూర్తి వివరాలు అందజేస్తాను, పూర్తి వివరాలు చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ప్రధానంగా ఇక్కడ చోటు చేసుకుంది. మరి అవినీతికి సంబంధించి గత సర్కారు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. మరి ఆ అవినీతికి సంబంధించి కూడా ఆయన 2-3 రోజుల్లో కీలక ప్రకటనలు చేయబోతున్నారని ఈ రోజు చిట్ ద్వారా తెలిసింది. అయితే ఆర్కే, లాస్ట్ టైం మీరు చెప్పినట్టు మిగతా 3 మంత్రి పదవులు కూడా కేటాయిస్తామని చెప్పిన నేపథ్యంలో వచ్చిన వెంటనే ఆ 3 మంత్రులకు కూడా ఏ శాఖలు కేటాయిస్తామో అన్నది కూడా చర్చించే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇప్పుడు తన దగ్గర 11 శాఖలు ఉన్నాయి. ఆల్రెడీ పాత మంత్రుల శాఖలు ఏమి కూడా మార్చే అవకాశం లేదు. అయితే ఇప్పుడు హైకమాండ్ అంటే చిట్చాట్లో చెప్పని అంశాలు కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలిసిన విషయాలు ఏంటంటే, హైకమాండ్ మరో 3 మంత్రి పదవులకు సంబంధించి కూడా కసరత్తు చేసి 3 అభ్యర్థుల జాబితాను అంటే 3 మంత్రి పదవులకి 3 అభ్యర్థుల జాబితాను పంపమని కూడా హైకమాండ్ రేవంత్ కి దిశాదర్శనం నిర్దేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రాగానే మిగతా 3 మంత్రి పదవులకు సంబంధించి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు, ఆ కసరత్తు చేస్తారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీ కోసం శ్రమించిన వారికి ఈ పదవులు కూడా ఇవ్వాలని చూస్తున్నారు. మరి అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకి ఏమైనా ఇస్తారా అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. మరి దాంతో పాటు ఈ 3 అభ్యర్థులకి సంబంధించి కసరత్తు రేవంత్ రాగానే చేస్తారు. అతి త్వరలో మరో 3 కూడా కేబినెట్ లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాల దగ్గర కాబోతుంది. మరి సమయం ఏమో గడిచిపోతుంది. మరి ఖాళీగా మంత్రి పదవులు ఉన్నాయి. కనీసం మంత్రి పదవులు ఇస్తే కేడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా ఇంకా ఉత్సాహంతో పనిచేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి సూచించింది. మరి ఈ నేపథ్యంలో వాటిని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు ఇంకేదో బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా మొత్తం టోటల్ గా ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. మొత్తంగా కూడా ఇప్పుడు కూడా కేబినెట్ లో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తులు ఒక్క సుదర్శన్ రెడ్డి మినహాయించి మిగతా వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఈ సామాజిక సమీకరణలను చూసుకొని వాటి ప్రకారం ఇప్పుడు మంత్రి పదవులు కేటాయి 3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి లేదంటే ఇంకా ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి, ఇంకొక బీసీకి, అలాగే ఇంకొక ఎస్సీకి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పదవులు ఏమున్నాయి వాటన్నిటిని కూడా ఫిల్ చేసి వాటన్నిటి కూడా కేడర్కి ఇవ్వాలి. సాధ్యమైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళని ఎవరిని విస్మరించవద్దు, అందరికీ తగిన న్యాయం చేస్తాను అని చెప్పేసి కూడా హైకమాండ్ దగ్గర చెప్పి వచ్చినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి. మరి ఆ రకంగానే పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడానికి మిగతా నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవులు కానీ అతి త్వరలో భర్తీ చేస్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఈ 2 రోజుల పర్యటనలో ఇక టైం ఎందుకంటే 2 ఇయర్స్ దాటిపోయిందండి. ఇంకా తర్వాత చేయడానికి ఏముండదు. ఇంకా 1.5 ఏడాది ఉంటుంది. ఏడాదిన్నర పాటు ఎలక్షన్ పీరియడ్ గానే మనం పరిగణిస్తాము. మరి కాబట్టి ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది కేడర్ని, ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని, అలాగే పార్టీ కోసం కష్టపడిన కేడర్కి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళందరినీ సంతృప్తి పరచడంతో పాటు ఇక్కడ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఏర్పాటు చేయాలా, దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలా, దానికోసం ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు కూడా తీసుకోవాలని కూడా అధిష్టానం సూచించిన నేపథ్యంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. దాంతో పాటు అయితే కేసీఆర్ కుటుంబీకులకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాను అధికారంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి ఎంట్రీ అంటూ ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా అందరూ కూడా ఎవరైనా సరే పార్టీలోకి రావచ్చు అనే ఒక సందేశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ చిట్ చాట్ ద్వారా చెప్పినట్టు సమాచారం. మరి అయితే ఇక్కడ దాంతో పాటు ఇక కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వీటన్నిటి విషయాలు కానీ చూసినట్టుగైతే మాత్రం ఆ తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, అలాగే ముందు ముందు తెలంగాణలో ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితులను కూడా తట్టుకుని ముందుకు వెళ్ళడానికి అవసరమైన అన్ని రకాల దిశాదశను నిర్దేశం చేసి పంపిస్తుంది రేవంత్ రెడ్డికి అధిష్టానం. మరి అలాగే పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరగా చర్చించుకొని వాటిని కూర్చొని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. అయితే ఆర్కే కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అన్న వ్యాఖ్యలు అంటే మోడీని ఏమీ అనకుండా కిషన్ రెడ్డిని మాత్రమే, అంటే ఇది వ్యూహాత్మకంగానే వ్యవహరించారా? అంటే మోడీతో పెట్టుకుంటే మనకి ఫండ్స్ ఆగిపోతాయి అన్న వ్యూహంతోనే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనం అనుకోవచ్చా? డెఫినెట్ గా అనుకోవాలి. అంటే అలా కాదు. ఇప్పుడు ఏంటంటే బీజేపీని విమర్శించాలి కాబట్టి కిషన్ రెడ్డిని విమర్శించారు, మోడీని విమర్శించారు. ఎందుకంటే మోడీ తెలంగాణ అభివృద్ధికి అవసరమైన విధంగా అన్ని విధాల సహకారం అందిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రధానమంత్రితో చాలా సఖ్యతతో మెలుగుతున్నారు. వచ్చినప్పుడల్లా ఆయన కేంద్ర మంత్రులను కలవడం, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 10 ఏళ్లలో కేసీఆర్ కూడా ఆ రకంగా ఎప్పుడు చేయలేదు. అంతకంటే ఎక్కువగా కేంద్రంతో సఖ్యత నెలకొల్పాలి, తెలంగాణకు నిధులు తీసుకురావాలి, సమస్యలను తొలగించుకోవాలి, అలాగే తెలంగాణ అభివృద్ధిలో కేంద్రాన్ని కూడా భాగస్వామ్యం చేయాలి. కేంద్రం నుంచి నిధులు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేంద్రంతో సఖ్యతతో ఉండాలా, ప్రధానమంత్రితో సఖ్యత ఉంటే రాష్ట్రానికి నిధులు ఎక్కువ వస్తాయి. అందులోనూ దేశంలోని తెలంగాణకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. దేశంలో మిగతా ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రాధాన్యత తెలంగాణకు ఉంది. బీజేపీ కూడా ఇక్కడ తెలంగాణలో పాతుకుపోవాలని చూస్తుంది. మరి అభివృద్ధికి కానీ నిధులు ఇవ్వకపోతే ఇంకా కాంగ్రెస్ సర్కారు, ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ సర్కారు కేంద్రంలో ఉన్న బీజేపీ మీదే నిందలు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి రాకుండా కేంద్రం కూడా జాగ్రత్త పడుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని ఇప్పటికే రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వచ్చినప్పుడల్లా పలువురు కేంద్ర మంత్రులు కలిసి ఇక్కడ పెండింగ్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా కేంద్రంతో చర్చిస్తున్నారు. ఆర్కే, కమింగ్ టు పోర్ట్ఫోలియో, ఇదివరకే మీరు చెప్పారు అంటే హైకమాండ్కి శాఖల కేటాయింపులో ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు, రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకుంటారు అన్నారు మీరు ఆల్రెడీ. ఈ నేపథ్యంలో అంటే ఇంపార్టెంట్ శాఖలు ఈ ముగ్గురులో అంటే ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఏమన్నా మన దగ్గర ఈ ముగ్గురికి ఏ శాఖలు కేటాయిస్తారన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మన దగ్గర? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే శాఖల విషయంలో రేవంత్ రెడ్డికి ఫ్రీడమ్ ఇచ్చారు. అది మాత్రం వాస్తవం. హైకమాండ్ నుంచి వచ్చిన సమాచారం ఇది. హైకమాండ్ లోనే ఈ అంశం డిస్కస్ అయినప్పుడు రేవంత్ రెడ్డి శాఖల విషయం హైకమాండ్ అంతా డిస్కస్ చేయరు, అది ముఖ్యమంత్రికి వదిలేస్తాం, ముఖ్యమంత్రి విల్ డిసైడ్ అని చెప్పేసి కూడా ఏఐసిసి నుంచి వస్తున్న సమాచారం. శాఖల గురించి ఇక్కడ ఎప్పుడు కూడా హైకమాండ్ తో ముఖ్యమంత్రి చర్చించాలి. ముఖ్యమంత్రికి వదిలేస్తారు. ముఖ్యమంత్రి తనకున్న విశిష్టమైన అధికారాలను ఉపయోగించి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలని ఆయన డిసైడ్ చేస్తారు వాళ్ళ కేపబిలిటీని బట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద 11 శాఖలు ఉన్నాయి. మున్సిపల్స్ ఉన్నాయి, హోమ్ ఉంది, విద్య ఉంది. ఇక అన్ని ఈ శాఖలన్నింటిలో కీలకమైన శాఖలే, మంచి శాఖలనే ఈవిడ ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతో పాటు ఇక చూసుకున్నట్టుగైతే ఈ పోర్ట్ఫోలియోస్ ఏ పోర్ట్ఫోలియో ఎవరికి ఇవ్వాలనేది పెద్దగా హైకమాండ్ దగ్గర చర్చ జరగలేదు. కేవలం నెక్స్ట్ మూడు మంత్రి పదవులకి ఎవరిని నియమించాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశమే చర్చకు వచ్చిందని సమాచారం. దానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగింది. మరి ఆ అంశానికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ చేసి మరొక 3 పేర్లను కూడా జాబితాను కూడా పంపించాలని చెప్పేసి చెప్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్ట్ కి మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమోదముద్ర వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రికి ఎక్కువ తెలుసు. ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎవరు ఏ రకంగా ఉండాలి, పరిపాలన సాగించాలి, ప్రశాంతమైన పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ హైకమాండ్ కూడా రేవంత్ చెప్పిన వాటికి వ్యతిరేకంగా ఎక్కడా చేయట్లేదు. రేవంత్ చెప్పిన విధంగా హైకమాండ్ కూడా నడుచుకుంటుంది. మరి రేవంత్ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తుంది. రేవంత్ ఎవరికి గతంలో కూడా టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ రేవంత్ టాప్ హ్యాండ్ గా నడిచింది. ఇప్పటికీ కూడా మంత్రి పదవుల విషయంలో కూడా రేవంత్ టాప్ హ్యాండ్ గా నడిచింది. మరి అలాగే పోర్ట్ఫోలియోస్ విషయంలో కూడా పూర్తి స్వేచ్ఛను రేవంత్ కి ఇవ్వడం జరిగింది. రేవంత్ తన వద్ద 11 శాఖల్లో ఏ ఒక శాఖలు ఇస్తారు, అది పూర్తిగా ఆయన విచక్షణ అధికారానికి హైకమాండ్ వదిలేసినట్లు సమాచారం.